ఈరోజు మనం తీసుకోబోయే పాట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ అనే సాంగ్ తీసుకుందాం. ఇది 4వ శృతిలో. దీని యొక్క స్వరస్థానాలు చూద్దాం. స రే గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రే సా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట. ఇంటి ముంగిట నిలచుండునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట. ఇంటి ముంగిట నిలచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు. నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు. నా వడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి. నా వడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ జామగానాలు మోయాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మునికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట.
దీని యొక్క స్వరం చూద్దాం. అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ సాసరి పాప అన్నపూర్ణ సాసరి పా దేవి దేవి పామ అన్నపూర్ణాదేవి పామ అచ్చింతునమ్మ పా మాప మాగరి నా మనవి సారీప నా మనవి ఆలించి నా మనవి అంటే సారీప ఆలించి మాగరి నను బ్రోవ నను బ్రోవ గరి గరి గారి సా రి గరి గారి సా నను బ్రోవమ్మ రి గారి సా తర్వాత విశ్వైకనాథుడే నీ సా విచ్చేయునంట నీ సా నీ ఇంటి ముంగిట నీ ఇంటి సారీప మా ముంగిట మాగరే ముంగిట నిలచుండునంట రిగారి సా అది పల్లవి. నెక్స్ట్ నా తనువును తల్లి నీ సేవకు నా తనువును తల్లి నా తనువును తల్లి నా తనువును అంటే పాప సాని నా తనువును పాప సా తల్లి సాని నీ సేవ కొరకు సాని నీ సాని పా నీ సాని దాప అక్కడ దాకా నా తనువును పాప సా తల్లి నీ సేవ నీ సాని కొరకు దా పాప అర్పింతు అంటే మా పాద నోయమ్మ నీ దాప అర్పింతు నోయమ్మ అర్పింతు నోయమ్మ పై జన్మ అంటే మా పాప పై జన్మ వరకు మా పాప. తర్వాత నా వడలి ఫస్ట్ లైన్ ఎలాగో అన్నపూర్ణాదేవి ఎలాగన్నామో అదే సేమ్ అవి 2 లైన్లు లాస్ట్ 2 లైన్స్ ఒకటే అన్నమాట. నా వడలి అచలాంస మా సారీప మాగరి నా వడలి అచలాంశ మా సారీప పా మా నా వడలి అచలాంశ నీ పురము చేరి మా పా గరే మా పా గరే నీ పాదముద్రతో నీ పాద సేమ్ అలాగే నీ పాదముద్రతో నీ పాద సారీప ముద్రతో నీ పాద అంటే సారీప మాగరి ముద్రతో నెగడాలి తల్లి రిగారి సాసా దీనికి తాళం అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, మీ ఇంటి ముంగిట నిలచుండునంట. ఈ తాళం పడుతుంది, ఇది గమనించండి. ఈసారి మీకు పల్లవి చెప్పాను, చరణం చెప్పాను, కాకపోతే ఈసారి పాట చూపిస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. జై సాయిరామ్ అండి.